నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని రాకాసిపేట్, శక్కర్ నగర్ ప్రాంతాలలో 9 రోజులు నిర్విఘ్నంగా భక్తుల విశేష పూజలు అందుకున్న గణనాథులు నిమజ్జనానికై ఆ గంగమ్మ ఒడికి చేరుటకై ఆదివారం సాయంత్రం బయలుదేరి వెళ్లారు. ఈ శోభయాత్రను బోధన్ డివిజన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, ప్రముఖ నాయకులు కౌన్సిలర్ శరత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఆకర్షణీయంగా రథాలను తయారు చేసి విగ్రహాలు పురావీధుల గుండా ఊరేగింపు నిర్వహించి రాకాసిపేట్ గణపతులను బోధన్ నుంచి రుదురు వెళ్లే ప్రధాన రహదారిపై గల పసుపు వాగులో, శక్కర్ నగర్ గణపతులను ఆ ప్రాంతంలో నిమజ్జనానికి ఏర్పాటు చేసిన బావిలో నిమజ్జనం చేయడం జరిగింది. ఈ శోభయాత్ర ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై సోమవారం ఉదయం 10 గంటల వరకు కొనసాగింది. ఈ యాత్ర ప్రశాంత వాతావరణంలో ఆశాంతం భక్తుల భజనలతో, కోలాటాలతో, డప్పు వాయిద్యాలతో ఆ గణనాథుడికి వాడవాడలా మంగళ నీరాజనలు పలుకుతూ ఊరేగింపు సాగించారు. ఈ కార్యక్రమంలో బోధన్ డివిజన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, మున్సిపల్ కమిషనర్ వెంకట నారాయణ, ఏసీపీ శ్రీనివాస్, ప్రముఖ నాయకులు కౌన్సిలర్ తుమ్ము శరత్ రెడ్డి, బోధన్ సాలూరా మండల తహసీల్దార్లు విఠల్, శశిభూషణ్, రాకేశపేట్ భీమసేన గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పోషెట్టి, ప్రముఖ నాయకులు హరికాంత్ చారి, కౌన్సిలర్ గంగాధర్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, స్థానిక నాయకులు, భక్తులు, మహిళలు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. శ్రీకృష్ణుడు అర్జునులకు ఉపదేశించిన నిషాద సాంఖ్య కర్మ गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, गणेश महाराज की जय। बोलो शिव कुमार की जय, बोलो गणेश महाराज। गणपति बप्पा मोरया, मोरया रे मोरया, गणपति बप्पा मोरया, मोरया। गणपति बप्पा मोरया, मोरया रे मोरया, गणपति बप्पा मोरया, जय जय। शिव कुमार की जय, बोलो गणेश महाराज की जय। గణేష్ ఉత్సవాన్ని మనము నిన్న ఏదైతే శక్కర్ నగర్ అండ్ రాకాస్పేట్ నుంచి భీమునిగుట్ట అండ్ రామాలయం నుంచి మనము ఈ గణేష్ శోభయాత్రను మన సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిన్న ప్రారంభించుకోవడం జరిగింది. అయితే నైట్ అంతా మన పోలీస్ శాఖ వారు, అదేవిధంగా మన మున్సిపల్ శాఖ వారు మరియు మా రెవెన్యూ శాఖ వారు అందరి సహకారంతో నిన్న నైట్ నుంచి స్టార్ట్ అయిన ఏదైతే శోభయాత్ర ఉందో ఇప్పుడే మన పసుపు బాగు దగ్గర, అదేవిధంగా శక్కర్ నగర్ బావి దగ్గర చాలా ప్రశాంతంగా నిర్వహించుకోవడం జరిగింది.
అదేవిధంగా రేపు ఏదైతే 11th డే రోజు మనము బోధన్లో నిర్వహించుకునే ఏదైతే శోభాయాత్ర ఉందో దానికి కూడా మన వివిధ మండపాల భక్తులందరూ, అదేవిధంగా సార్వజనిక్ గణేష్ మండలి వారు, అదేవిధంగా వివిధ శాఖ వారి ఆధ్వర్యంలో రేపు కూడా మనము ఈ శోభాయాత్రను నిర్వహించుకోవడం జరుగుతుంది. దీన్ని కూడా ప్రశాంతంగా నిర్వహించుకోవడానికి అందరూ మండపాల భక్తులు, అదేవిధంగా సార్వజనిక కమిటీ వారు కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.